చెప్పాను నేను. ఇది ఇంకా 2-3 వారాలు బహుశా ఇంకా జరపాలా. చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు చూసినట్లయితే మీరు నేను సృష్టించబడిండేదే స్తుతించడానికి. ప్రార్థన మళ్ళా మొదలైంది. మీకు చూస్తే ప్రార్థన తర్వాత వచ్చింది సీన్లోకి. ఎప్పుడైతే అతను అధికారాన్ని కోల్పోయాడో ఆ తర్వాత, అంటే అంతకుముందు ప్రార్థన లేదంటే దేవుడు అధికారం చేయడానికి ఆదాంకి చెప్పాడు కదా, అధికారం చేసేది ఉండేది. అయితే ఇప్పుడు స్తుతి, మీకు అసలు స్తుతి అనేది ముందు నుంచే ఉంది. ఆ తర్వాత ప్రార్థన కూడా ఆగిపోతుంది. ఎందుకంటే మనం దేవునితోనే ఉన్నప్పుడు ప్రార్థన ఏం చేయాలి? ఇంకా స్తుతి మాత్రం ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు సాతానే ఉండడు కాబట్టి ప్రార్థనే ఉండదు కదమ్మా. సో అందుకని స్తుతి ఎప్పటికీ ఉండేదన్నమాట పిల్లరా. ఓకే, సో స్తుతి అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే దేవుడు 43:21 రాబడింది. ఏం రాబడింది? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురుగాక. ఎవరంట? మీరు నేను. నా నిమిత్తము. ఈ లోకంలో అందరూ పొద్దున్న లేచి సృష్టిని దేవుడుగా పూజిస్తున్న లోకం పిల్లరా. అయితే మీరు నేను యేసు ప్రభు ద్వారా తన నిమిత్తము సృష్టించుకున్న వారము. అర్థమవుతుంది నైనా? సో అందుకనే మీరు నేను, బైబిల్ చెప్తుంది, నా స్తోత్రము ప్రచురము చేయుటకే నిర్మించిన నా జనులు అని. సో 43:21 రాబడింది కీర్తన. 43:21 యెషయా గ్రంథం. యెషయా గ్రంథం. సో అందుకనే ఆ స్తుతి అనేది మీ నా యొక్క కర్తవ్యం. అందుకే కింద అంటాడు 81 కీర్తనల గ్రంథం 81:1-5. జాగ్రత్తగా వినాలా. స్తుతి అనేది సాతాను ఎప్పుడు చేయనీడు మీ నోట్లో నుంచి, మీ మనస్సు నుంచి, హృదయం నుంచి. స్తుతి అనేది వాడు చేయనీడు. ఎందుకు తెలుసా? స్తుతిలో వాని యొక్క నడుము ఇరగొడతాను. అచ్చా, ఫస్ట్ మీరు నేను చూసుకోవాల్సింది ఏమంటే, స్తుతి ఈజ్ ఏ ఆర్డర్ ప్లర్, లా, దేవుని యొక్క లా ఇది. చదవండి ఆ వాక్యాలని. 81వ అధ్యాయము కీర్తన 81. ఏ గానము? ఆనందంతో ఎప్పుడు స్తుతి ఆరాధన ఉండాలి. బాగా ఏడుచుకుంటూ ఏదో పీడించుకుంటూ అట్లా చేయకూడదు పిల్లరా. నకారాత్మకంగా ఏ పాట ఉండకూడదు, ఏ మాట నోట్లో ఉండకూడదు. అది పాట ద్వారా స్తుతిస్తాము, మనం మాటల ద్వారా కూడా దేవుని స్తుతిస్తాం. 24 గంటలు పాట పాడుకుంటూ ఉండలేము కదమ్మా ఏడపైనా. సో కేవలం అదే స్తుతి అనుకోవద్దండి. నువ్వు ఒక రకంగా చెప్పాలంటే సింపుల్గా నీ రైట్ కన్ఫెషన్, థ్యాంక్స్తో నువ్వు రైట్ కన్ఫెస్ చేస్తావే, థ్యాంక్స్ గివింగ్తో, అది కూడా స్తుతి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏం రాబడి, చదవండి సిస్టర్. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి. ఏ విధంగా పాడాలా? కీర్తన ఎత్తుడి, ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకోండి. ఎవరైనా అడిగారనుకో మీ చర్చిలో, గిట్టి కొడతా ఉంటారు, డీజే మాదిరి ఉంటుంది అన్నారండి ఎవరో. ఇంకా తక్కువ సారి ఇన్స్ట్రుమెంట్స్ మా దగ్గర ఉండేది. నా దగ్గర యాక్చువల్ నేను చాలాసార్లు చెప్పాను మీకు ఇది. నేను ఒక సైడ్ ఒక అనిపిస్తుంది, బయట నుంచి చాలామంది వస్తాము, కొద్దిగా మాకు హెల్ప్ చేస్తాయని చెప్పి చాలామంది ఉన్నారు పాపం ప్లే చేసేవాళ్ళు. కానీ నేను వద్దనుకున్నాను కాబట్టి అంత ఉండదు. లేదంటే ఇంకా 2 కీబోర్డులు పెట్టి, అమ్మ 2 గిటార్లు పెట్టి, లీడ్ గిటారు, బేస్ గిటార్ అని, అదే ఇంకోటి అనేది ఏదేదో అంతా మొత్తానికి చాలా ఉన్నాయి. దీనికే అలసిపోయి ఏది మీ చేతిలో డీజే కొట్టేట్టుంది అంటారంట కొంతమంది. సో సరిగ్గా బైబిల్ చదివితే ఏం రాబడిందిమా? ఎత్తుడి అంటే ఎట్లా ఎత్తాలా? శ్మశానం వాటిలో ఉన్నట్టు ఎత్తాము. ఎత్తడం అంటే గట్టికి పాడాలి, అట్లరా మైకులు ఉండాలా, గట్టికి మీ గొంతు పాడాలా. ఆ తర్వాతనైనా స్వరమండలము, యా సితారా, మనోహరమైన సితారా. తర్వాత కొమ్ము ఊదుడి. పడండి సార్. ఎవరు కట్టడం? అది మనకు కట్టడా? అది ఇజ్రాయేలీ కట్టడా. ఆ ఇజ్రాయెల్ కంటే ఒరిజినల్ ఇజ్రాయెల్ మనం ఇప్పుడు. ఓకేనా? కట్టడా. తర్వాత చూసారా, కట్టడా అంతతో ఆపాడా? అడ్జస్ట్ చేసుకుందామనే దానికి చట్టం అంటే ఇది. అందుకే సమయానికి రండి, చట్టం ఇదే.
చాలా సంఘాల్లో చాలా సంఘాల్లో ఇప్పటికి కూడా పాటలు అయిపోయినాక పోతాంలే అనుకుంటారు. అమ్మా చాలా బలమైన సమయం అది, స్తుతి ఆరాధన సమయం. మీకు చూపిస్తాను స్తుతి ఆరాధన ఏం జరుగుతుంది. ఆ తర్వాత చదవండి సిస్టర్. చూసారమ్మా, అదే పనికి రాయబడింది. నూతన సృష్టి కోసం ఇది నియమించబడింది. ఆ రోజు అదే పనిగా నియమం ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు బయలుదేరే రోజు, ఆ రోజు వాళ్ళ రక్తాన్ని మాంసాన్ని ద్వారా దీవించబడి బయలుదేరారు. మీరు నేను రక్త మాంసంలో పాలిభాగస్తులైన ఉన్నాం. మీకు నాకు స్తుతి తప్ప అమ్మా ఇంకా ఏది లేదు. నేను ఎప్పుడు అనుక్షణం స్తుతించకే ఉండేది మీరు నేను. ఎందుకంటే అన్నీ ఇవ్వబడినాయి మనకి. అందుకే పాత నిబంధన ప్రవక్తల కంటే మనం చాలా గొప్పవాళ్ళము. అందుకనే మీకు నాకు స్తుతి ఆరాధన కేవలం ఏదో చర్చిలో సండే రోజే కాదు, అది కార్పొరేట్ వర్షిప్ చాలా అవసరము. మందిరంలో రావడము, దేవుడు పెట్టినది మందిరాన్ని, దాన్ని మిస్ చేయకూడదు. టయానికి వచ్చి స్తుతి ఆరాధనలో పాల్గొనండి, ఛాలెంజ్గా తీసుకోండి. ఆ సమయంలో నేను సాతాను నా కుటుంబంలో నా పిల్లల్లో జయించకూడదు. ముందు రోజే కుక్ చేసుకోండి. చాలామంది దగ్గర సాలిడ్ రీజన్ ఉంటుంది. ఏం రీజను? పొద్దున్నే చేసుకొని తిని రాళ్ళ. మేము ఎందుకు లేట్ కామంటే, నాకు యేసయ్య ఎవరో తెలిసిన నాటి నుంచి, ముఖ్యంగా ఢిల్లీలో పోయినప్పటి నుంచి సాటర్డేనే తింటాం కాదు, సాటర్డేనే రెడీ చేసి పెట్టుకుంటాం. అమ్మా సాటర్డేనే పప్పు సాంబారు ఏదో రెడీ అయిపోయి ఉంటుంది, ఏదో సండే తినేదాన్ని. సండే పొద్దున్నే ఉపవాసం, బ్రేక్ఫాస్ట్ ఉండదు. అర్థమైంది? ఒక పూట రెస్ట్ ఇవ్వండి. కొంతమందికి దయే ఉండదు శరీరం మీద. అది తినాలా, సండే మండే తినాలా. తినుకోకుంటే వాళ్ళు కూర్చోలేరు. టిఫిన్ అన్నా వదలండి. నేను చెప్తున్నా మీకు, దేవుని ఆజ్ఞ. దేవుడు బైబిల్లో చూసుకోండి. మీరు ఉపవాసం ఉండేదానికి 3 కారణాలు ఉన్నాయి పిల్లరా. పాత నిబంధన ఉపవాసాలు మనం ఉండము, దేవుడు ఏదన్నా చేయాలని. మనం ఉపవాసం ఉండేది కొత్త నిబంధనలో. వింటున్నారనైనా వినండి. కొత్త నిబంధన ఉపవాసం 3 కారణాలు. ఒకటి, ఇమ్మని కాదు, అన్నీ ఇచ్చేసావే అని కృతజ్ఞత కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం మనం. అన్నీ ఇచ్చేసాడని ఒకటి, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్, ఎందుకు ఉపవాసం చేస్తామంటే, శరీరం ఈ సండే ఉందని కూడా ఒక పాయింట్ అట్లా నేను టచ్ చేయాలి. సెకండ్, ఎందుకు ఉపవాసం చేస్తామంటే, మన శరీరాన్ని మనసుని జయించేదానికి. శరీరాన్ని సిలువేసేదానికి కాదు. నిన్న సండే అయిపోయింది ఆల్రెడీ కదా. చాలామంది ఉపవాసం ఎందుకు చేశారు? సిలువేసేదానికి. ఎవరిని? మనల్ని మనం సిలువ మీద ఎక్కించేదానికి. చల్లదు అది, సిలువ ఆల్రెడీ వేసేసినాము. రెండవది, మనం ఉపవాసం ఉండేది మన శరీరాన్ని జయించేదానికి. ఎందుకంటే అదే సండే ఉండనంటుంది. అదే ఉండనంటే ఉండనంటుంది, కొట్లాడుతూ ఉంటుంది. అదే ఏమి ఈరోజు తినమంటనే చెప్తివే నువ్వు మమ్మీకి, ఈరోజు నేను టిఫిన్ తిన్న మమ్మీ ఈరోజు నుంచి సండే అంటివే అని గోస్తూ ఉంటుంది. నిన్న అదే కొట్లాడు జరుగుతూ ఉంటుంది. 2 కుక్కల మధ్య కొట్లాడు జరిగినట్లా. అర్థమవుతుంది. నైనా నువ్వేం చెప్పాలా? టిఫిన్ తిననన్నా, ఎక్కువ మాట్లాడినావో లంచ్ కూడా స్కిప్ చేస్తాను చూడను. అలా నువ్వు ఎప్పుడైనా అంటావా ధైర్యంగా? బానిసగా ఉన్నావా? ఎట్లెట్లా లేదు కదా. పొద్దున్నే టిఫిన్ తినొస్తావా ఆదివారము? లేదు కదా. చూసి అందుకే నిన్ను పట్టుకునేది నేను. ఏమైనా మాట్లాడేది అనుకో, నీ మనసు ఏమైనా అనేది అనుకో, వెంటనే ఏమన్నా ఊరికే ఉంటావా? మధ్యాహ్నం కూడా ఉపవాసం ఉండమంటావా? నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు ట్రై చేసి చూడండి. మళ్ళీ ఏమన్నా అనింది అనుకో, రాత్రి కూడా అంటే నీ శరీరం అంటుంది, సామి సార్లేగా ఏదో టిఫిన్గా అడ్జస్ట్ చేసుకుంటాను. కానీ ఎందుకంటే ఆ మైండ్లో అది ప్రోగ్రామ్ ఫీడ్ అయి ఏమీ కాదు. నేను మీకు మూడో పాయింట్ ఎందుకు ఉపవాసం ఉండాలా? బైబిల్లో ఒక ప్రిన్సిపల్ ఉంది పిల్లరా, విశ్రాంతి. నేను బాడీకి విశ్రాంతిని. ఇలా దేవుడు అన్నాడు భూమికి విశ్రాంతిని, దేవుడు అన్నాడు జంతువులకు విశ్రాంతిని, దేవుడు అన్నాడు చెట్లకు విశ్రాంతిని. కోసుకోవద్దండి, కోసుకోవద్దండి. ఒకసారి అంటాడు పాత నిబంధనలో, 1 సంవత్సరం అంతా భూమికి రెస్ట్, 1 సంవత్సరం అంతా జంతువులకి రెస్ట్. నువ్వేం మనిషివా? 1 రోజన్నా 1 పూటన్నా రెస్ట్ ఇవ్వు బాడీకి. పాపం అది ఏంది మిషన్ మాదిరి పని చేస్తుంది. జల్దీ మళ్ళీ ఓడిపోతావు. 60లో అయిపోయి ఉంటుంది నీ పని. 60లో జింక మాదిరి ఉండాలా. ఏం ఆ పాప పేరు ఏమో మర్చిపోతే, ఈ పాప పేరు నీ ముందు 2 పాప సింధు.
ఎట్లుండాలి నాయన 60 సంవత్సరాల్లో? ఎందుకంటే బైబిల్లో ఏం రాబడింది? క్రొవ్విన దూడ ఎట్లుంటుంది నాయన? ఆటోని కూడా తన్నుకుంటూ మన ఎవరో వీడియో పెట్టినారు, ఆటోని దొబ్బేసింది, అది పోరా పక్కకి, బస్సు మీదకి పోతుంది, అది పక్కన తప్పుటం లేదా అని. ఎందుకంటే కొవ్వు పెట్టింది దానికి. మీరు నేను కొవ్వు పెట్టాలి ఏడా? ఆ కొవ్వు కాదు నాయన, ఇది వాక్యంతో కొవ్వు పెట్టిండాల. వాక్యం అనే కొవ్వు ఉండాలి లోపల శరీరంలో, జింక మాదిరి ఎగరాల. వాపద్దా దావీదు అంటాడు, పక్షిరాజు యవ్వనం వల్లే నా యవ్వనాన్ని కొత్తగా చేసుకుంటా ఎప్పుడు. ఎందుకంట దేవుడంట తన నోట్లో ఏం పెట్టాడమ్మా వాణ్ణి? చాలా మంది కూడా జిలే పెట్టినాడే అనుకుంటాడు. కాదు, వాక్యం పెట్టుకున్నాడు దావీదు. అందుకే అంటాడు, పక్షి మాదిరి ఎగురుతా నేను పైకి. ఏం పెట్టుకున్నాను నోట్లో? వాక్యం. కొంతమంది ఏందో ఒకటి పెట్టుకుంటారు, నమ్ముతానే ఉంటారు. సండే ఏం చేయాలా? పొద్దున్నే విశ్రాంతి. 3 పూట్ల 3 కారణాలు క్రైస్తవులు ఫాస్టింగ్ చేద్దాను, కొత్త నిబంధన ఉన్నవాళ్ళు. ఒకటి, అన్నీ ఇచ్చినందుకు కృతజ్ఞత ప్రార్థన. రెండవది, నీ శరీరాన్ని జయించడానికి, మనస్సుని జయించడానికి. మూడవది, విశ్రాంతి ఇచ్చేదాన్ని, బాడీకి విశ్రాంతి ఇచ్చేదాన్ని. చాలా మంచి అలవాటు ఒక పూటన్నా ఇవ్వండి, ఆదివారం పొద్దున్నే ఇవ్వండి. ఓకే, ఎందుకు లేట్ అవుతున్నారు? మళ్ళీ సాటర్డేనే చేసుకోండి. సద్ది తిన్నోళ్ళు మాదిరి మొగం పెడతానారా? అసలు మా సద్దు అంటే 3 రోజులు పెట్టుకొని తింటారు కదండి చికెన్లు మటన్లు. శనివారం చేసుకోండి, పప్పు చేసి పెట్టండి, పొద్దున్న ఒకసారి బియ్యం నానేసి రండి, పోతానట్లే ఆన్ చేయండి కుక్కర్ని. అర్థమైందా? బట్టలు మార్చుకునే లోపల అన్నం రెడీ, ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంది, బయటికి తిండి. నేను పెద్ద డాక్టర్లు ఏందన్నా సరే, ఉషా అంత గట్టి కరుస్తాను ఉషా నువ్వు, అదే నవ్వుతాను. అర్థమైంది, నిజమే చెప్తాను నేను, ఫస్ట్ ఉండమని చెప్పడంలే నేను. అంతకైతే ముందు రోజే, లేదంటే అంత ముందు రోజు చికెన్ తెచ్చి చేసుకోండి శుక్రవారం, ఏం చెడిపోదు ఫ్రిడ్జ్లో పెడితే. అర్థమవుతుందమ్మా? మీరు సామాన్లన్నీ అట్లాంటి సర్ది సామాన్లే తింటాను అన్నీ. మీరు తినే బిస్కెట్లు సర్దివి, మీరు తినే అన్నీ సర్దివే, హలో కూరలు కూడా సర్దివే. ఓకే, ఎనీహౌ మన భారతదేశం ఇంకా మేలు. కొన్ని దేశాల్లో పోతే వాళ్ళు జీవితంలో ఫ్రెష్ అని తినరు, సర్ది అన్ని డబ్బాలే. ఓకేనా? ఎనీహౌ ఇవి కూడా చెప్పాల్సి వస్తాను చూడండి మాకు, ఎందుకంటే జల్దీ రారని. జల్దీ రండి ఆదివారం పూట. ఓకే, ఎందుకంట చదివేశారా సిస్టర్? నియమం ఇది, చట్టము, నియమము, కట్టడ. నేను మీకు నవ్వించుకుంటూ చెప్తున్నాను, కానీ యూ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. ఇదేదో జోక్ కాదు. నేను దేవుడు ఒకసారి నియమం అన్నాడంటే, ఎందుకు? నీకు ఎంత లాభం ఉందంటే, అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత లాభం ఉందో తెలుసా దీంట్లో? ఫస్ట్ లాభం ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తాను, నిన్న వారం కూడా చెప్పేది. ఫస్ట్ లాభం ఏమంటే, సాతాన్ని నువ్వు నీళ్ళలో చేయొచ్చు స్తుతి ఆరాధన. సాతాన్ని మోకరిల్ల చేసే సమయం ఇది, స్తుతి ఆరాధన సమయము. అర్థమవుతుందా? ఎందుకంట స్టార్టింగ్లో చెప్పా, నైనా ఇక్కడ వినాలా, అక్కడ మాట్లాడుకుంటున్నారు కొంతమంది. ప్రార్థన ద్వారా దేవుని దూతలు పంపించబడతారు. ప్రార్థన ద్వారా దూతలు పనిచేస్తాయి. స్తుతిలో దేవుడే దిగి వస్తాడు. అది బైబిల్ అంతా చూసుకోండి మీరు. అందుకని నేను చెప్తున్నా, నువ్వు స్తుతి ఆరాధన ఎందుకు నియమం పెట్టాడంటే, బిడ్డ నేను నీకోసమే నియమం పెట్టినది. ఈ కట్టడ ఎందుకు పెట్టానంటే, అట్లన్నా నువ్వు వస్తావు సమయానికి, అట్లన్నా మందిరానికి వస్తావు, అట్లన్నా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ చేసు, అట్లన్నా ఉదయం లేచి, అట్లన్నా దినమంతా నన్ను దింపుతావు. నువ్వు ఇంట్లో భర్త ఎప్పుడు కోపిస్తా దింపుతావు భర్త దేవుణ్ణి నీ భర్త జీవితంలోకి. శరీరంలో ఇబ్బంది ఉందా, దింపు దేవుణ్ణి అక్కడ స్తుతి ద్వారా. స్తుతికి ప్రార్థనకి ఏం తేడా? ప్రార్థనలో వాక్యం చెప్తావు, స్తుతిలో కృతజ్ఞతతో వాక్యం చెప్తావు. కృతజ్ఞతలు తండ్రి, నీ రక్తము ద్వారా, నువ్వు తిన్న దెబ్బల ద్వారా నా రక్తంలో ఆరోగ్యం ఇచ్చినందుకు, షుగర్ గీగర్ ఏంది నా రక్తంలో రాదుగాక, కృతజ్ఞతలు తండ్రి, ఇంత గొప్ప కార్యం చేశావు. అదే స్తుతి. నీ యొక్క అధికారుల కొరకు, లేకుంటే నీ ఎవరెవరో నీ చుట్టూ ఫ్రెండ్స్, కొలీగ్స్
ఊరికే పట్టుకొని కొట్లాడుకుంటా నెగిటివ్ మాటలు మాట్లాడుకుంటా చెప్పించుకుంటా నీ జీవితాన్ని గబ్బు లేపుకుంటావు బిడ్డ. బైబిల్లో అట్లా వాళ్ళు సక్సెస్ కాలే, సౌలు సక్సెస్ కాలే అమ్మా, అట్లా వాళ్ళు సక్సెస్ కారు. దానియేలు ఒక్క మాట అన్నోడు కాదు ఎవరికి, యోసేపు ఒక మాట అన్నోడు కాదు. ఏమనేవాడు తెలుసా? దేవుణ్ణి స్తుతించేవాళ్ళు పిల్లరా. ఓకే, ఏం చేస్తున్నామా? సాతాన్ని నువ్వు మోకరిల్లే చేస్తావు. ఎందుకు తెలుసా? ఎందుకు మోకరి? దేవుడు నువ్వు నీ కంపెనీగా మార్చుకుంటా ఉన్నావు స్తుతి ద్వారా. దేవుడు నీతో వచ్చి నిలబడతాడు, ఇద్దరు ఒకటవుతారు. ఏమని రాబడింది? ఒకడు 1000 మందిని, మీరిద్దరు ఒకటైపోతారు. కాల్సిందే చూడండి 149 కీర్తన 6-9 పడపట్టి చదవండి ఆయన. 149 6-9 ఫాస్ట్గా చదవలేనా, టైం తక్కువ చాలా చదువు. ఉత్సాహ స్తోత్రులు ఉన్నాయంట నీ నోట్లో. అప్పుడు ఏమవుతుందంట? చూసావా? అన్యజనులకు ఏం చేస్తావు? నీకేదో దండించా, నీకో కష్టం పెట్టారు వాళ్ళు అన్నిలో సాతానికి సహాయంతో. నేను గుర్తొస్తాను ఇప్పుడు చెప్దామా లేదని చెప్పి ఎవరో నా దగ్గరికి వచ్చారు పాపము. అమ్మ ఈనాలా బ్రదర్స్ వింటున్నారా? వచ్చి అన్నారు, సార్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినాయి సార్, ఒక్క ప్రాబ్లం లేదు సార్ అని ఒక విచిత్రమైన మాట చెప్పాడు. ఆయన అన్నాడు, సార్ ఏదో చెడు పెట్టారు సార్ మా వాడికి. ఏం పెట్టారు? చెడు పెడితే వాని శరీరంలో అవయవాలు పనిచేయడంలే, భార్యాభర్తల మధ్య ఏం సంబంధం లేకుండా అయిపోయింది సార్. డాక్టర్ రిపోర్ట్లన్నీ నార్మల్. నేను కూడా చూశాను, ప్రతి రిపోర్ట్ డాక్టర్ అంటాడంట, ఏమయ్యా నువ్వు మనిషి, ఏంది లేదు, ఏం మంత్రం లేదు నీకు. నేను భార్య అంటుందంట, సార్ మా మధ్య సమస్య ఉంది. భార్యతో డాక్టర్ అంటే ఏం సమస్య లేదమ్మా ఈ పిల్లోనికి. ఆ పిల్లోడు వచ్చినాడు పాపం, అంటాడు, అయ్యా నాకు అర్థం కావడంలే అని అంటాడు. నాకు విచిత్రం అనిపించా. అది ఏందో పెట్టినారంట, వీడు పోతే అది తీసినారు, ఏందో గలీజ్ అంతా తీసినారంట వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు పెట్టినారంట, అవయవాలు పనిచేయకుండా అయిపోయినాయంట. నేను చెప్తే వానికి మళ్ళీ ఏదో అన్నా వాళ్ళు ఐ మీన్ మనకు చెల్లదు అనుకుంటా, అవన్నీ మనకు లేవు. బొమ్మ చేస్తారు సార్ వాళ్ళు, నాది బొమ్మ చేసి వినాలా అమ్మా, వాళ్ళు నా బొమ్మ చేసి ఆ బొమ్మకి నా పేరు పెట్టి ఆ బొమ్మకి ఏం చెడు చేసినా నాకు చెడు జరుగుతుంది అంటాడు. లేదంటే ఇదెక్కడ డ్రామారా నైనా. నేను అందుకే చెప్తే నువ్వు గబక్కని యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించుకో అమ్మా. నీ బాడీలో దేవుడు ఉండడం మొదలు పెడితే ఆ బొమ్మ చేసినప్పుడు వాడు బొమ్మ మాదిరి అయిపోతాడు. ఇంకో సాక్ష్యం విన్నా నేను, ఓ చోట నిజంగానే మంత్రాలు ఉన్నాయి పిల్లరా. మాంత్రికులు అంటే ఆ దైవజనుడు దేవుడు అన్నాడంట, నీ మీద మంత్రాలు చదువుతాడు వాడు, నువ్వు ఆశీర్వాదాలు చల్లమన్నాడంట. ఆశీర్వాదాలు చల్లుతా అంటే వాడు రక్తం కక్కుని చచ్చిపోయినాడు ఆడే. నీకు తెలుసా, మన జోలికి వస్తే చాలా డేంజరస్ రిజల్ట్ పిల్లరా. అందుకే ముందు చూడండి ఆయన, ముందు చూడాలి మీరు, అక్కడ ఇక్కడ చూడకండి, ముందు చూడండి. హలో, మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెడతా ఉంటే, కష్టపెడతా అంటే, ఏదన్నా నష్టపెడతా అంటే పొరపాటున శపించద్దండి, మీరు ఊడిపోతారు. ఎంత కఠినమైనా మీరు దీవించండి, పరిస్థితి మార్చేస్తారు. ఏ పరిస్థితి మారుస్తారు దేవుడు. పొరపాటున క్రైస్తవులు శపించేది మొదలు పెడితే దేవుని సామర్థ్యం మీ జీవితంలో పనిచేయదు. బయట ఏందేందో జరుగుతుంది. అందుకని ఎప్పుడైనా కష్టం అనిపించినా, పిల్లలు ఏదైనా చెడ్డమారలు పోతున్నా, మొండిగా ప్రవర్తిస్తానా, నీకేదన్నా అనిపించినా నీకు చెల్లదు. అదే నీ మీద మంత్రాలు తంత్రాలు చెల్లవు. నీ చుట్టూ దూతలు ఉన్నారు, దేవుడు నీలో ఉన్నారు, నువ్వు ఎప్పుడు వాక్యం చెప్పే బిడ్డవి. ఏసైలో లేకుండానే ఈ కష్టాలన్నీ వచ్చేది ప్రజలకి. అయితే నువ్వు ఎప్పుడు ఎవరిని శపించవు బిడ్డ. వాళ్ళు ఏం చేసినా నిలబడదు. అందరు హృదయాలు మార్చే దేవుడు మన దేవుడు. ఓకేనా? సరే, పాయింట్ ఏమంటే నేను చెప్పేది, వాడిని చెప్పాను నేను, రా బాబు నాకు అర్థమైంది నీ ప్రాబ్లం ఏమో, నీకు స్పిరిట్సే అటాక్ చేసినాయి, స్పిరిట్సే మొత్తం బాడీని అంతా పాడు చేసి పెట్టాయి, నువ్వు ఏడాడో పోయి ఏందేందో నిమ్మకాయలు తిని, ఉప్పు తిని, మట్టి తిని, ఇచ్చిందంతా తిని నువ్వు అట్లా తయారైపోయినావు మంచివి. ఇప్పుడు నుంచి ఆడ ఏం తినొద్దు, ప్రార్థన చేసుకొని చెప్పి పంపించాము అనుకోండి. విషయం ఏమంటే జాగ్రత్త తినరా, నువ్వు నేను స్తుతించినప్పుడు దేవుడితో కలిసిపోతాం. కాబట్టి మీరిద్దరూ కలిసినప్పుడు 10,000 మంది కాదు, ఏ ప్రాబ్లంనైనా నువ్వు సాల్వ్ చేయగలవు. అందుకే నీ నోరు చాలా ఇంపార్టెంట్. ఒక
నీకు స్తుతి అవసరం. ఏం చేస్తావు? సాతాన్ని మోకరిల్లి అంతేకాకుండా జాగ్రత్త. నేను లాస్ట్ వీక్ చెప్పా, ఫెయిత్ ఈజ్ ఏ కరెన్సీ. విశ్వాసం అనేది కరెన్సీ, దేవుని చేతి నుంచి ఎన్ని కావాలన్నా తెచ్చుకునేదానికి. మీకు తెలుసా, ప్రైజ్ ఈజ్ ఆల్సో కరెన్సీ. ఏ దానికోసము కరెన్సీ ఇది? మా ముందర చెప్పాల, ఈవిల్ స్పిరిట్స్ని టార్చర్ చేయడానికి. నువ్వు ఈవిల్ స్పిరిట్స్ని టార్చర్ చేయడానికి, డిమోనిక్ స్పిరిట్స్ని పీడించేదానికి ఆయన కరెన్సీ ఏమో తెలుసా? ప్రైజ్ ప్లర్, స్తుతి. తండ్రి, నా శరీరం నిండా నువ్వు ఉన్నావు, కృతజ్ఞతలు దేవా. తండ్రి, నా పిల్లల్ని నువ్వు ఆవరించున్నావు, నా పిల్లలకి ఏ కీడు జరగకుండా నీ రెక్కలతో కప్పి ఉన్నావు, కృతజ్ఞతలు తండ్రి. కానీ అనారోగ్యంలో ఉంది బిడ్డ, కొడుకు అనారోగ్యంలో ఉన్నారు. ఏంది ఎప్పుడు చూసినా అనారోగ్యం ఇది? దేవుడు ఎందుకే మాకే పెడతాడు? మా పిల్లలు దొరికినారా దేవునికి అన్నావా? ఫినిష్ నువ్వు ఎప్పుడు ప్రైజ్ చేయాలి ఆ స్థితిలో. అదే అగ్నిగుండం. మరి మీరు నేను శద్రక్ మేషక్ అబేద్నెగోని పిల్లరా, దానియేలు మా సింహాలు లేవు, అసలు సింహాలు అడవిలోనే లేవు, ఇంక నీకు ఆడదే చేస్తారు. అవే సింహాలు మనకి. డాక్టర్ అంటుంది కదా, అమ్మా ఇది లైఫ్ లాంగ్ వాడాలా, లేదంటే డాక్టర్ అంటుంది కదా ఈ ఎలర్జీ ఉంది, డాక్టర్ అంటుంది కదా కష్టమేమా, అదే సింహము. అమ్మా ఏం చేస్తావు నువ్వు? నైనా కూర్చోనైనా ఎగరద్దు. అమ్మా ఏం సింహము? నీకేం శత్రువు? పిల్లలకి అనారోగ్యం, లేదంటే ఇంకా ఏదో బ్యాడ్ న్యూస్. బట్ ఇనుమా, నీ శత్రువు సాతాన్ని టార్చర్ చేయడం అయితే తెలుసా? స్తుతి ద్వారా. చూడండి 68వ కీర్తన, ఫాస్ట్గా చదవాలైనా 1-2 వాక్యాలు ఎవరైనా చదివేసేయండి. 68వ కీర్తన 1. చూసావు బిడ్డ, దేవుడు లేచునుగాక. ఎప్పుడు దేవుడు లేస్తాడు? 50వ కీర్తన 23 చదవకండి, నేను అట్లా చెప్తా. స్తుతియాగం అర్పించువాడు నన్ను మయపరుస్తున్నాడు, నన్ను లేపుతున్నాడు, నేను వచ్చేదానికి మార్గము సిద్ధపరుచు. నేను వచ్చి ఏం చేస్తా? రక్షణను కనపరుస్తా. 50:23. ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనగాడు? నా చదువునేనా 68. దేవుడు లేచును గాక. లేసి ఏమైంది? ఆ శత్రువులు చెదిరిపోదురు గాక, దేశించువారు పారిపోదురు గాక. 4వ వాక్యం నైనా చూసావా? పొగ చెదరగొట్టినట్టు, ఫోన్ ఫ్యాన్ వేసి పొగ చెదిరిపోతుంది. అట్లా ఏది స్తుతి ఏం చేస్తుంది నైనా? అందుకే ముందు చూడండి, లాస్ట్ వీక్ కూడా కొన్ని చెప్పాయి విషయాలు. నువ్వు నేను మా ముందు చూడండి, ప్రైజ్ అండ్ వర్షిప్లో లాస్ట్ వీక్ కూడా చెప్పి మళ్ళీ రిపీట్ చేస్తాను. దయతో దాన్ని ఒక ఆర్డినరీ టైంగా తీసుకోకండి. ముఖ్యంగా లీడ్ చేసేవాళ్ళు కానీ, పాడేవాళ్ళు కానీ, కాంగ్రిగేషన్ కానీ, మెయిన్ టీం మీరే కాబట్టి కొత్త వాళ్ళు వస్తుంటారు పోతూ అంటారు. ఆ టైంలో నువ్వు దర్శనం చూసే సమయంలోరా, ఆ టైంలో మీ పేరెంట్స్లో ఎవరైనా రక్షణ లేకుంటే వాళ్ళని చర్చిలో చూడాలను, వాళ్ళు చేతులు ఎత్తి స్తుతించడం చూడాలా, కన్నీళ్లు కారుస్తూ ఇంట్లో ప్రార్థన చేయడం చూడాలా వాళ్ళని. ఎందుకంటే శత్రువుని చెదరగొట్టే సమయం అదే. నువ్వు పాడుతూ దర్శనం కళ్ళు మూసుకొని చూస్తానలా. లీడ్ చేసే వాళ్ళు ఏం చూడాలా? అక్కడ ఇద్దరు లీడ్ చేసే వాళ్ళు చూడాలా, దేవుని యొక్క సామర్థ్యము రక్తంలో ప్రవహిస్తుంది ఆడుండే కాంగ్రిగేషన్లో. ఆ కాంగ్రిగేషన్లో ఎవరైనా మీకు ప్రాబ్లం ఉందని తెలిస్తే ఆ ప్రాబ్లం పోతానంటే చూడండి. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి రాష్ట్రం చెప్తున్నా. ఆ రోగి నిలబడుకున్నాడు, వాడు నమ్మడంలే, వానికి అసలు యేసుప్రభు అంటేనే తెలియదు, కొత్తగా వచ్చినాడు చర్చిలోకి. కానీ నువ్వు నమ్ముతున్నావు. నువ్వు నమ్మితే, నమ్ముట నీ వలనైతే నీకేమవుతుంది? సాధ్యమవుతుందండి. ఆ బిడ్డ మీద దేవుడు హస్తం రావడం చూడు, ఆ బిడ్డకు వివాహం కావడం చూడు, ఆ బిడ్డకు ఉద్యోగం రావడం చూడు, ఆ బిడ్డ పడుతున్న సమస్యలు పోవడం చూడు. స్తుతి ఆరాధనలు ఏం చూడు. నీ బంధువుల్లో మాటికి చెప్పి వాళ్ళు నమ్మరు అని చెప్పి నువ్వు సీల్ చేసావు. వద్దునైనా పగలకూడదు దాన్ని. దేవుడు లేచునుగాక. నువ్వు చెప్పు, ప్రభువా లేస్తానో నేను చూస్తాను, ఇదిగో నడుచుకుంటూ పోతానో తండ్రి మా డాడీ దగ్గర, నడుచుకుంటూ పోతానో తండ్రి ఇదిగో మా బంధువుల దగ్గరికి, ఇదిగో నేను చూస్తాను తండ్రి ఆ రోజు ఏం జరిగిందో సమరయ స్త్రీతో, అది చేస్తానో స్వామి, ఇదిగో చుట్టుపక్కల నేను చూస్తాను, ఇళ్ళల్లోకి నువ్వు వెళ్తానో. దేవుడు ఇళ్ళల్లోకి వెళ్తాడు, కనపడతాడు వాళ్ళకి. ఎందుకంటే నువ్వు నమ్ముతున్నావు కాబట్టి. వాళ్ళంతా చర్చిలో రావడం చూడండి, అద్భుతాలు జరగడం చూడండి, క్యాన్సర్ బాగా కావడం చూడండి. ఎందుకు స్తుతించేటప్పుడు బాడీలోకి దేవుని వెలుగుపోవడం చూడరు.
కిడ్నీస్ బాగా కావడం చూడండి. వచ్చిన వాళ్ళందరూ బాప్తిసం తీసుకున్న రక్షణ లేని రక్షణ పొందుతున్నారు చూడండి. సాతాన్ని టార్చర్ చేసే సమయం. మనం ఏం చేస్తాం తెలుసా? మనం టార్చర్ అవుతా అంటాం మన కష్టాలని గుర్తు చేసుకొని. లేదు బిడ్డ, నీ కష్టాలు పోయేదట్లే, వాళ్ళ కష్టాలు పోయేదట్లే. శత్రువుతో నీ యుద్ధం చేస్తాను, ఏ కష్టం నీ ముందు నిలబడదు. వస్తాయి కష్టాలు, కానీ ప్రతిదీ తీయేస్తాడు దేవుడు. నమ్మును, ఓర్పట్టు అంతే. ఆ తర్వాత చూస్తే చూడండి బైబిల్లో ఎన్ని ఆధారాలు ఉన్నాయి. యెహోషువ గ్రంథం 6:20 నిన్న వారం కూడా చెప్పా. ఎరికో గోడలు ఎట్లా కూలినాయమా చూసారా? అసామాన్యమైన గోడలు అవి. అమ్మా, ఎటువంటి గోడలు ఉన్నాయి నీ జీవితంలో? ఎటువంటి అనారోగ్యాలు ఏమి, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమి? మా అర్థమైందా? అందుకే చెప్పా, స్తుతి ఆరాధనలు ఇప్పుడే స్టార్టింగ్లో చెప్పా. బైబిల్లో ఒక మాట రాయబడింది నాయన. 1 తిమోతిలో రాసిన పత్రిక 6:16 ఏం రాయబడిందంటే, సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్న అమరుడైన. కానీ ఎక్కడికి వస్తున్నాడు నువ్వు స్తుతించేటప్పుడు? సమీపింపరాని తేజస్సులో నువ్వు నేను పోవచ్చు యేసు నామములో. నిలవలేవు. నువ్వు స్తుతించి ఆరాధించేటప్పుడు దేవుణ్ణి లిటరల్లీ చర్చిలో చూడు. అమ్మా, లిటరల్లీ అక్కడ నడవడం చూడు బిడ్డ. ఎందుకంటే దయ్యాలు ఆ యొక్క వెలుగుకి తట్టుకోలేవు, పారిపోతాయి. చీకటి చూడండి, ఏం చూడకూడదు నువ్వు స్తుతి ఆరాధనలో. చాలామంది కళ్ళు తెరుచుకొని దిక్కులు చూస్తూ అంటారు. నీకు మాట చెప్తున్నా, దేవుడు చూస్తూ అంటాడు. ఎవరైనా నన్ను నమ్ముతారా ఇక ఈ గుంపులో? నువ్వు నమ్మే మనిషివైతే నిన్ను పట్టుకొని దేవుడు ఇంకా పెద్ద పెద్ద పనులకు వాడుకుంటాడు. అర్థమవుతుందా? అది చూస్తే 1 సమూయేలు గ్రంథం 16:23 చూసుకున్నాం మనం. దావీదు ప్లే చేసేటప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఏమైంది నాయన? దయ్యం పారిపోయింది సౌల్లో నుంచి. నువ్వు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేటప్పుడు, పాడేటప్పుడు, నువ్వు వర్షిప్ చేయించేటప్పుడు, ఎగ్జాల్ట్ చేసేటప్పుడు ఎందుకు చూడవు? నువ్వు చూడాల బిడ్డ. అర్థమవుతుందా? ఓకే ఓకే, ముందర చూడండి. సెకండ్ పాయింట్, దేవుడు నిన్న వారం వీడియో స్టాప్ చేశాం. ముందర చూడాలా, దేవుడు సారోఫుల్ హార్ట్ని ఎంటర్టైన్ చేయట్లేరా? సారోఫుల్ హార్ట్ అంటే ముందర చూడాలా, ఎప్పుడు దుఃఖంతో, ఎప్పుడు చింతతో, ఏం జరగలేదు నా జీవితంలో యేసుప్రభు ద్వారా, ఏంది లైఫ్, ఎప్పుడు చింతతో ఉండే వాళ్ళతో దేవుడు పని చేయలేడమ్మా. రక్షణ పొందుకోకముందు ఆ కథ వేరు. రక్షణ పొందిన తర్వాత ఎవరు దుఃఖంతో ఉంటారు తెలుసా? ఎప్పుడు యాలబడి, సమస్యలు మనందరికీ వస్తాయి, యాలబడి గుర్తుకులారా. వాళ్ళ జీవితంతో దేవుడు పని చేయలేడమ్మా. ఎందుకంటే వాళ్ళకి జగానే ఇయ్యడు దేవునికి. వాళ్ళు స్తుతి కదా దేవునికి జగా ఇచ్చేది. మా నువ్వు ఎప్పుడు దుఃఖంతో ఉంటే ఏం ప్రయోజనం? నిన్న వారం చెప్పా, ఎందుకు అన్నకి లేట్ అయిందని బైబిల్ చెప్తుంది. పిల్లలు ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నారు. వాళ్ళు తెలుసు దేవుడు అబ్రహాంకి ఏం చేశాడో, ఇస్సాక్కి ఏం చేశాడో, యాకోబుకి ఏం చేశాడో. అమ్మ, పిల్లలు లేట్ అయినారు, వాళ్ళందరికీ ఏం చేశాడు దేవుడు? అన్నకి ఏం చేశాడు? అన్న ఏం చేసేదంట? 1 సమూయేలు గ్రంథము 1:15 ఏం రాయబడింది? చదవండి, 15 ఏం రాయబడిందో. 1వ అధ్యాయం 15. ఇక్కడ చూసే మనోదుఃఖం లేదా దాంట్లో మా తెలుగులో మనోదుఃఖం అంటే ఏమికి అంటే చెప్పండి. మనోదుఃఖం ఏంటో అర్థం ఏంటి? మనోదుఃఖం అంటే ఏంటి మా తెలుగు టీచర్లో? మైండ్లో టెన్షన్ పెట్టుకొని ఉంటే దేవుడు ఎంటర్టైన్ చేయలేండి నిన్ను. అయితే 18 ఏం రాబడింది? ఆమె పోయి ఎప్పుడైతే చదవండి అయినా 18 ఏంటి సార్ దీనికి కాంట్రడిక్షన్? ఏంటి అర్థం అంటే, నీ మైండ్లో ఎప్పుడు ప్రైజెస్ ఉండాలా. మైండే కదా డెవిల్ అటాక్ చేసేది. ఇట్లే అలవడి ఉన్నావు అనుకో, నా కష్టాలు ఏం చెప్తాను సార్, నా ఇంట్లో బాధలు, ప్రపంచంలో ఎవరు, నేనే బాధ అంటే నువ్వు ఫెయిత్లో లేవు. అందుకే ప్రైజ్ చేయలేవు. ప్రైజ్ చేయనప్పుడు నువ్వు దేవుని ఇన్వాల్వ్ చేయలేవు. నువ్వు మనోదుఃఖంతో ఈ మంట అంది మనోదుఃఖాన్ని వదిలిందంట. ఆ నాట నుంచి ఏం చేసిందంట? దేవుణ్ణి
మహిమపరచడం మొదలుపెట్టింది. పిల్లలు పుట్టారు. లాస్ట్ వీక్ కూడా చెప్పా, జోసెఫ్, డేవిడ్, దానియేల్ వీళ్ళంతా హీరోస్. ఎందుకు చెప్పండి? జోసెఫ్ చూడండి ఎన్ని కష్టాలు అవి వెళ్ళలేదు, కానీ ఎప్పుడు కష్టపడతానని పెదవుల మీద మీరు వినరు. యోసేపు కష్టపడేది. జోసెఫ్ బైబిల్లో రాయబడింది, యోసేపు చాలా జాయెస్ట్ పర్సన్. ఆయన కొటేషన్ మీరు చూస్తే, హీఈస్ ద ఓన్లీ ప్రిజనర్ హూ నెవర్ న్యూ డిప్రెషన్ అంట. ఆ జైల్లో నిరుత్సాహంగా ఉన్ననోడు ఈ వ్యక్తే. నీట్లా భయ్, నువ్వు జైల్లో ఖైదీవే కదా, నీకు బని నేసింటారు కదా, ఖైదీ నెంబర్ 202 అని. అమ్మా మళ్ళీ ఎందుకు సార్ అంత సంతోషము? ఆ యొక్క పానదాయకులతో వాళ్ళిద్దరితో అంటాడు, వాళ్ళిద్దరితో అడుగుతాడు యోసేపు, అరే ఎందుకు దుఃఖంగా ఉన్నారు మీరు? ఏం సార్, ఏమన్నా పనగల్ పార్క్లో ఉన్నామా, ఏమన్నా బృందావన్ గార్డెన్లో ఉన్నామా? దుఃఖంతో లేకుండా పిల్ల పాపని ఇడిచిపెట్టి ఇక్కడ ముద్ర వేయబడింది మాకు ఖైదీలని, నిక్కరు బని నేసుకొని ఉంటే నువ్వు దుఃఖం ఉంటావారేమా అంటే, యోసేపు ఏంలో లేడు. ఎందుకు సార్ ఈనాళ్ళు ఇప్పుడు ఊరికే చెప్తే కాదు దుఃఖపడద్దండి అని కారణం ఉంది, చాలా లావు కారణం ఉంది. ఏమంటే అది హీ నెవర్ కొట్టే వినండి, హీ నెవర్ లివ్డ్ ఆన్ సర్కమ్స్టెన్సెస్, హీ ఆల్వేస్ లివ్డ్ ఆన్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. పరిస్థితుల మీద బ్రతికేవాడు కాదు, పరిస్థితుల మీద బతికేవాడు మనో దుఃఖంతోనే ఉంటాడు, మైండ్ నిండా టెన్షనే. హీ వాజ్ లివింగ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, ఇవి జరగబోయేది అని ఆనందంతో ఉండేవాడు. అందుకే ప్రిజన్ సెల్తో ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. పిల్లలు అమ్మా జైలు నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకంటే ఈ వ్యక్తి అనుక్షణము మైండ్లో ప్రామిసెస్ని గుర్తు చేసుకుంటూ, ఒరే జైలు ఇది తాత్కాలికం రా మనసుతో చెప్పేవాడు. ఎవరు? యోసేపు ఆత్మ. యోసేపు ఏం చెప్పాడు? ఇది తాత్కాలికం బాబు, ఈ జైలు తాత్కాలికము, శాశ్వతమైంది. ప్రైమ్ మినిస్టర్ పదవి శాశ్వతం రా, ప్రిజన్ కాదు శాశ్వతం, ప్యాలెస్ శాశ్వతం అని డ్యాన్స్ చేసుకునేవాడు. నేను వాకిలేసి డ్యాన్స్ చేసుకోమంటాడు బైబిల్లో దేవుడు. అమ్మా ఇలాంటి గొడవని ఎరుస్తాడు చాలామంది దేవుని దగ్గర పోయి, దేవుడు ఏదో చచ్చిపోయినట్లా, అందుకే పనులు జరగవు. అమ్మా దేవుని దగ్గర ఏడ్చకూడదురా. ఏడుపు వస్తుంది, కానీ ప్రామిసెస్లో లేకుంటే ఏడుపు వస్తుంది. అర్థమవుతుందా? అందుకే బైబిల్ అంతా కూడా మీరు చూస్తే అనేక చోట్ల జాయ్ఫుల్ మ్యాన్ ఈజ్ ద మ్యాన్ హూ లివ్స్ ఆన్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. మనో దుఃఖంతో ఎవరంటే ప్రామిసెస్ మీద ఉండరు, ప్రజెంట్ సర్కమ్స్టెన్స్ మీద పోతారు. నా దేవుడు ప్రతి సర్కమ్స్టెన్స్ని మార్చేవాడు. ఆయన అగ్నిగుండాన్నే మార్చినాడు, పార్క్ మాదిరి మార్చినాడు. అమ్మా అగ్నిగుండంలో తిరుగుతారా, పార్కులో తిరుగుతారా? తల్లి పార్కులో తిరుగుతారు. రాజు అంటాడు, రే రండి మీరు, ఏంది తిరుగుతాను నలుగురు కలిసి పార్కులో తిరిగినట్లా? సార్ ఆయనను నువ్వు స్తుతిస్తే ఏం స్తుతిస్తావు? తండ్రి నువ్వు నా బాడీలో ఉన్నావు, నువ్వు నా బ్లడ్లో ఉన్నావు, నా జీవితం అంతా విజయమే విజయం, అసలు అపజయమే లేదే, అపజయం అనేది నా రిజిస్టర్ లేదే, సిలువ కొట్టేసివే. తాత్కాలికంగా పోతాం మనము ప్రాబ్లమ్స్లోకి, తాత్కాలికం అంతే, వారం నెల 15 రోజులు 1-2 నెలలు అంతే. ఆయన ప్రతి పరిస్థితిని మన ఫేవర్లో మార్చే దేవుడు పిల్లరా, ఎందుకంటే నువ్వు ప్రైజ్ చేసే బిడ్డవి కాబట్టి. అందుకే అంటే నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి ప్రతి మనిషిని మార్చే శక్తి నీ దగ్గర, నా దగ్గర, ప్రతి పరిస్థితిని మార్చచ్చు. ఓకే, అందుకే బైబిల్లో యేసుప్రభు అంటాడు, నీ మైండ్ని జాయ్ఫుల్గా ఉంచుకో, గాడ్ యువర్ జాయ్. ఏం పేరు మాది? యోహాను సువార్త 15:11 చదవండి. నేను యోహాను సువార్త 15:11, ఎవరైనా 16:22 చదవండి. అట్లే దాని తర్వాత అమ్మా మీ యందు నా సంతోషం ఉండవాలనని, మీ సంతోషము పరిపూర్ణం కావాలనని ఈ సంగతులు మీతో చెప్పు. మీ సంతోషం ఏం కావాలా?
ఎప్పుడు పరిపూర్ణంగా ఉండాలి. 16:22 చదువునేనా. సంతోషించును. నేను సంతోషం తీసివేయనీకూడదు పిల్లరా. అర్థమవుతుందా? నా సంతోషం తీసివేయనీకూడదు. ఒక మాట ముందర చూడండి. 2 రీజన్స్ చెప్పి నేను మళ్ళీ ముందుకెళ్తా. చాలా ఇంపార్టెంట్ ఫాస్ట్ పోర్షన్ చెప్పాలా. 8:30కి ఎట్టు తిరిగి ముగించాలా, 8:25 కదా ముగించాలా. అవునమ్మా, ముందర చూడండి. 2 విషయాలు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీరు నేను. ఆనందం వండుకోకుండా చేసేది ఒకటి, మీరు నేను. అమ్మా నా రెస్పాన్సిబిలిటీ మీరు నేను సంతోషంగా ఉండేది. యూ హ్యావ్ టు స్టర్ అప్ యువర్ జాయ్ విత్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. యెహోవా నా కాపరి, నాకు ఏం లేమమ్మా, ఏం లేమంటావా? ముత్తుడు చుట్టూ తిరుగుతాను కానీ నాకు ఏ లేమి నా దేవుడు. ఎందుకంటే నా దేవుడు నాకు ప్రతి అవసరత స్వర్గపుదని. అది జాయ్ఫుల్లీ. థ్యాంక్ యూ లార్డ్, నువ్వు బీదోడై నన్ను ధనికుడు చేసి నాయన, కృతజ్ఞతలయ్యా, నా ప్రతి అవసరం స్వర్గం తీరుస్తాను. నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తా, ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు మీ యొక్క అవసరం తీర్చేదాన్ని. అది ప్రైజ్ చేయడము. ఇప్పుడు చూడండి, 2 సమస్యలు మనం ఎప్పటికీ, 2 అలవాట్లు మనలో ఉండకూడదు. ఒకటి, బ్యాక్ బైటింగ్ చేయకూడదు. నేను ఇతరుల గురించి చెడు మాట్లాడితే అది యాడికి పోతుందంట, నీ కడుపులోకే పోయేది. నేను ఒకసారి మీకు చెప్పా, శాపం మీరు శపిస్తే ఆ శాపం మీ మీదకే వస్తుంది. అదేవిధంగా ఒక మనిషి మనోదుఖంలో ఎప్పుడు పోతాడంటే, ఈ 2 అలవాట్లు ఉండే వాళ్ళే మనోదుఖంలో ఉండేది. వాడు అనుకుంటాడు ఈ పాప గురించి ఏదో నేను బ్యాడ్గా చెప్తాను. అరే పిచ్చోడా, అది నీ కడుపులోకి పోయేది, నీకే బ్యాడ్ అయ్యేది. అది దేవుడు క్రియేషన్ చేసిన సృష్టి. అది చదవండి, సామెతల గ్రంథం 18:8. సామెతల గ్రంథం 18:8. కొండెగాడి మాటలు రుచిగల భోజ్యములు యా కడుపులోకి, నీకే పోయేదవే. ఎవరి గురించి చెడు మాట్లాడదు బిడ్డ, నీ జీవితం చెడిపోతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, జాయ్ఫుల్లీ ఉండేదానికి ఏం చేయాలనేది. ఫస్ట్ బ్యాక్ బైటింగ్ అంటే ఇంకొకరి గురించి చెడ్డ చెప్పేది మానేయి. ఆ తర్వాత 17వ వాక్యం దీంట్లోనే చదువునేనా. పద్నాలుగో వాక్యం చదువునేనా. చూడండి, నల్లిగి పోకూడదు నీవు. అంటే మనము ఎప్పటికీ బ్యాక్ బైటింగ్ చేయకూడదు నాయన. అంటే బ్యాక్ బైటింగ్ అంటే ఏదో ఎవరి గురించి అసలు చెడు మాట్లాడకూడదు బిడ్డ, అది ఆటుకోపోదు. ఇప్పుడు నేను ఈ బిడ్డ గురించి చెడు మాట్లాడతాను అనుకోండి, యాటికి పోతుంది అనుకుంటాను నేను. జనరల్లీ మనం ఏమనుకుంటాము, వింటాన్నాడే వాని నోట్లోకి పోతుందో నా చెవులోకి పోతుంది అనుకుంటాం. అదే మూర్ఖత్వం మంది. నాకే వాపస్ పోతుంది అది నేను చెప్తా అంటే, ఇట్లా వాడు అట్లా వాడు ఇట్లా వాడు అని. అదే నన్ను మళ్ళీ పీడిస్తూ ఉంటుంది. అది మళ్ళీ అడిగిపోతుంది, అది మళ్ళీ పనిచేస్తుంది బ్రెయిన్లో. ఇంకా డిప్రెస్ అయిపోతాం. అందుకే అందుకే మన జాయ్ని కాపాడుకునే బాధ్యత మీది. ఏ విధంగా జాయ్ కాపాడుకుంటాం? వాక్యం ద్వారా చెప్తాను నీకు కొంచెంసేపు తర్వాత. రెండవది, ఏం వింటున్నావో అది చాలా జాగ్రత్త ఉండాలి. ముఖ్యంగా టీవీ న్యూస్ అని అడ్డమైన న్యూస్ అంతా చదివి వింటే నువ్వు అనుకుంటాలో దీనివల్ల చాలా కమ్మగా ఉంటుందని. వాళ్ళెవరో కొట్టుకుంటే నువ్వే చూసారా నాయనా. ఆయన ఈ పని ఎత్తేసాడు, ఆ పని ఎత్తేసాడు. ఎలక్షన్లో కూడా వాళ్ళు ఇద్దరు ఒకటే పోతారు, ఒక కారులో పోతుంటారు. నువ్వు పోయి ఊరికే గలీజ్ చేసుకుంటావు జీవితాన్ని. నా రికమెండేషన్, మీరు ఎప్పుడు న్యూస్ వినొద్దండి. గబ్బు లేపడేసారు మీ మనస్సుని. బైబుల్ నమ్మాల మనం. అన్నీ అడిగిపోతే అవన్నీ నీలోకే పోతాయి. అర్థమవుతుందా? టైం లేదు కానీ అందుకే బైబుల్ ఏమంటుంది, ఎవరి మనస్సుని ఆనుకునున్నో వారిని నువ్వు ఏ దాన్ని అనుకోవాలని నువ్వు నేను కూర్చోరానైనా వాక్యం చెప్తా ఉండాలా మీరు నేను. మా అర్థమవుతుందా? వాక్యాన్ని ఆనుకోవాల బిడ్డ. ఆ తర్వాత మీరు చూస్తే అందుకే బైబిల్ అంటుంది 27:40 సామెతలు 27:17 ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలంట? జల్ది చదువు నాయన. ఇనుము చేత, అదే నువ్వు వాక్యం చేసి నువ్వు వాక్యంలా తయారవుతావు.
దేవుళ్ళ తయారవుతావు. ఆ తర్వాత మీరు ఇట్లా చాలా రాయబడి ఉన్నాయి. సమయాన్ని బట్టి నేను ఈ 2 అలవాట్లు నీకే పాడు చేసేది. మనమేమనుకుంటాము, ఎవరి గురించి అయినా చెడు మాట్లాడుతుంటే ఫోన్ చేసి, మామూలు ఈ పిల్లల గురించి చెడు ఫోన్లో మాట్లాడతాను అనుకోండి, నేను అనుకుంటా ఢిల్లీ పగల అన్నం తింటానని. వానికి ఏం కాదు, అయ్యా చెప్తాడే, నాకే సమస్య ప్రాబ్లమ్స్. యాడిపోయి కూర్చుంటాయంట, యాడిపోయి కూర్చుంటాయి సార్. మళ్ళీ కడుపులో కూడా ఆ కడుపు అనుకునేరు, కడుపులో కూర్చుంటే ఫోన్ లేదు సార్ ఎట్లా బయటికి పోతుంది కదా అనుకునేరు. మీకు నమ్మేకి లేదు. కడుపు అంటే అది కాదు, నీ మైండ్ హృదయంలోకి పోతుంది, నీ మైండ్లోకి పోతుంది. అందుకే ఏం పోలా, జాగ్రత్తగా నింపారా. అందుకే ఏం పోలా తెలుసా, నీలోకి వాక్యం మాత్రం పోలా. అందుకే అంటాడు యోహాను సువార్త 7:38-39లో, ఎవరు నన్ను నమ్ముతారు వారిలో నుంచి ఏం బయలుదేరుతాయంట. చదవండి ఎవరైనా చదువు 38. చదివేసే. నీలో నుంచి నాలో నుంచి ఏం పారాలా, యాడున్నాయి జీవనదులు? వాక్యంలో. వాక్యాన్ని చెప్తాను నాయన అనుక్షణము. ఓకే, ఇప్పుడు వినండి, నేను తొందరగా ముగించాలా. ముందర చూడండి బిడ్డ, ఎందుకు ఈ వ్యక్తులు బైబిల్లో మనం చూసామని, యోసేపు తీసుకోండి, ఎందుకు వీళ్ళంతా అంత ఆనందంగా ఉన్నారు కష్టాల్లో వచ్చినా కూడా? ఇక్కడ చూడండి, నేను అందరూ ఆడ చూసాను, కష్టాల్లో ఉన్నా కూడా దానియేలు, ఎవరు ఈ బైబిల్లో ఎందుకు దావీదు, వీళ్ళంతా సక్సెస్ఫుల్ పీపుల్. పాత నిబంధన వాళ్ళే సక్సెస్ఫుల్ అయితే, కొత్త నిబంధన ప్రకారం మనం ఎంత సక్సెస్ఫుల్ పీపుల్ తెలుసా? వాళ్ళలో దేవుడు ఉండేవాడు కాదు నాయన. మన చర్మంలో దేవుడు ఉన్న లోపల మనం దేవుణ్ణి కప్పినాం చర్మంతో, మన బాడీలో ఉన్నాడు ఆయన. మనకున్న వాగ్దానాలు ఎటువంటి వాగ్దానాలు, ఎట్లా అనుక్షణం సంతోషంగా ఉండొచ్చు. మీరు నేను ప్రాబ్లమ్స్ రావన్నాను, ఎలా సంతోషంగా ఉంటారంటే, ప్రిన్సిపల్ ఏమంటే, నేను ఇంగ్లీష్ చదువుతాను, దే ఆర్ నాట్ కంట్రోల్డ్ బై వాట్ దే సీ, దే ఆర్ కంట్రోల్డ్ బై వాట్ ఈస్ రిటర్న్. అర్థం ఎంతమందికి అయింది అమ్మా? దే ఆర్ నాట్ కంట్రోల్డ్ బై వాట్ దే సీ. అయ్యో వాళ్ళు ఇట్లండ్రి, ఇట్లయిపోయా, నేను ప్రాణం చేస్తే బాకాలే, వాళ్ళు ఇట్లండ్రి. నో 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 నువ్వు నేను కంట్రోల్ చేయబడాల్సింది వాట్ ఈస్ రిటర్న్. వాక్యము ద్వారా కంట్రోల్ చేయబడాలి అనుక్షణం. ముందర చూడండి ఆయన, నువ్వు నేను ఏ అద్భుతం చూడుకోకుండా కూడా ఈరోజు వరకు నా ముందు చూడు బిడ్డ, నువ్వు నేను చూడాల్సిందే సార్. నువ్వు చేయి పెడతా అంటే సామర్థ్యం పోతుంది ఆ వ్యక్తి జీవితంలోకి, శరీరంలోకి. ఇప్పుడు నేను ప్రీచ్ చేస్తాను, నువ్వు నమ్ముతా లేదా, నేను ఎప్పుడు చూసేది తెలుసా? నేను ప్రీచ్ చేస్తా అంటే దేవుని అగ్ని మీ జీవితంలో ప్రవేశించి మలినాన్ని కాల్చేస్తాను, జ్ఞానం నాలో నుంచి పోతుంది. నేను ఎప్పుడు ఏం చెప్తాను తెలుసా? తండ్రి, ఎవరితో మాట్లాడినా సరే, నేను వాక్యం చెప్పినా సరే, వాళ్ళ మీద ఉన్న యోక్ బంధకము బద్దలైపోతుంది నీ కృతజ్ఞతలో. See, you want to live a successful life, you have to be ruled by word, written word, not by circumstances. అందరూ అనొచ్చు, బ్రదర్ నువ్వు ప్రార్థన చేసి కానీ ఏం బాగాలే. యూ డోంట్ గో బై వాట్ హీ సెయింగ్. డెవిల్ వాన్ ద్వారా మాట్లాడతాడు. నీకు ఎవరు ఏం చెప్తానో దాని మీద బతికితే నువ్వు 1 నిమిషం సంతోషంగా బతకలేవు. నువ్వు బతకాల్సింది ఏం రాయబడింది దాని మీద. వాళ్ళే స్థుతిలో జీవించేవాడు ఎవడంటే, ప్లరా వెన్ దే హ్యావ్ సీన్ వాట్ దే హ్యావ్ సీన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ దే కెన్ సీ గాడ్, వాట్ గాడ్ ఈజ్ సేయింగ్. ఓకే, నేను బ్రీఫ్గా నా పాయింట్ ఏమంటే, ఓకే ముందు చూడండి, నేను ఈ కొటేషన్ చదువుతాను మీకు, నేను రాసుకొచ్చి. ఎవరు అనుక్షణం స్తుతిస్తారు అంటే, దే కీప్ సెలబ్రేటింగ్ ద వేస్ ఆఫ్ గాడ్ బిఫోర్ ఇట్ బికమ్ ఫ్లెష్. అంటే వీళ్ళు ఎవరంటే ఎప్పుడు ప్రైజ్ చేసుకుంటూ విజయంలో అనుక్షణం నడిచే వాళ్ళు దుఃఖంలో పడుకుంటే, వాళ్ళు అనుక్షణము దేవుని వాక్యాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే వాక్యంలో ఏం రాబడేదో దాంట్లో ముడిచిపోతూ ఉంటారు. ఏం జరుగుతుందో దాంట్లో కాదు. ఇప్పుడు ఏమన్నా జరుగుతా ఉన్నాయి, వారం కోసం, నెల కోసం, 6 నెలలకు వాళ్ళకి తెలిసి ఇది టెంపరీ.
అందుకే అగ్నిగుండంలో డ్యాన్స్ చేశాను అనుకున్నారా. అందుకే పేతురు అంటాడు, నాకు పౌలు వీళ్ళంతా సెలబ్రేట్ చేశారు, ఎందుకంటే వాగ్దానం అబద్ధం కాదండి. అర్థమవుతుందా? చూడండి, యువర్ ఎఫెక్షన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వాట్ డిటర్మైన్స్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ ప్రైజ్. వాక్యంతో నువ్వు ఎంత అఫెక్షన్ కలిగి ఉన్నావో అది డిసైడ్ చేస్తుందంట నీ యొక్క ప్రైజ్ యొక్క క్వాలిటీ. అంటే ఇప్పుడు నాకు తెలిసి పిల్లరా, యెహోవా నా కాపరి, నాకు లేదని నేను పండగ చేసుకునేది ఆ వాక్యం మీద, ఇప్పుడు ఉండే అప్పుల మీద కాదు. నా దేవుడు యేసయ్య తిన్న దెబ్బ చేత నా శరీరం నిండా ఆరోగ్యం అని నా దేవుడు చెప్పాడు, అబద్ధం చెప్పడండి ఆయన. దాంట్లో సెలబ్రేట్ చేసుకుంటా అంటాను నేను. అది నా పండుగ, నా జీవితంలో ఆనందింపజేసేది. అది పట్టుకొని నేను ప్రైజ్ చేస్తా అంట దేవుని అనుక్షణం. దేవుడు అన్నాడు, నీ శత్రువుల్ని మిత్రులుగా చేస్తానని. అది నా సెలబ్రేషన్. ఇప్పుడు శత్రువుని చూసి వీడాటి నుంచి వచ్చారా నైనా, వీడు ఎందుకన్నా ఉన్నాడా, ఎగిరిపోతే మేలు కదా ఆకాశం భూమి మీద నుంచి అంటే వాడిని పట్టుకొని దుఃఖపడి ఏడ్చుకుంటూ నేను వాడిని దీవిసా. నాకు తెలుసు నా శత్రువులు ఒక మార్గంలో వస్తే 7 మార్గంలో శాశ్వతంగా నా దేవుడు తీస్తాడు. ఇట్లా అది స్తుతి అంటే అది నైనా. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని సెలబ్రేట్ చేసుకుంటావో నువ్వు స్తుతిలో ఉన్నావు. అర్థమవుతుందా నీకు అమ్మా? అర్థమవుతుంది. Your affection for the word of God is what determines the quality of your praise. చూడండి, ఇది నేను ఇంకో కొటేషన్. You praise God not for happenings in your life but for what is written. అంటే నీకు ఏం జరుగుతుందో దాన్ని బట్టి కాదు నువ్వు దేవుణ్ణి స్తుతించేది. ఎల్లప్పుడూ దేవుడు ఏం రాశాడో నీ గురించి దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటావు. ఎందుకంటే ఏం జరుగుతానవి తాత్కాలికం, ఏంది రాశాడో అది శాశ్వతం. నా పిల్లలు ఈ భూమి మీద బలవంతులుగా ఉంటారు, నా పిల్లలు సువార్థికులుగా ఉంటారు, నా పిల్లలు అప్పుల్లో ఉండకుండా ఐశ్వర్యం ఉంటారని దేవుడు చెప్పాడు. నా దేవుని ప్రతి ప్రణాళిక నెరవేర్చుదురు గాక. దాంట్లో సెలబ్రేట్ చేస్తావు. నీ పిల్లలు మార్కులు తక్కువ వస్తానా, నీ పిల్లలు పరిస్థితి చూసి ఎందుకు ఇట్లున్నాడు ఇంకా ఏడు, నువ్వు సెలబ్రేట్ చేసుకునే దేవుడు ఏం చెప్పాడు దాంట్లో, అది జరిగేది నీ జీవితంలో. కానీ సాతాను ఏం చేశాడు, ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ చూపించి నువ్వు కుమిలిపోయేటట్లా చేస్తాడు, స్తుతించకుండా చేస్తాడు దేవుణ్ణి. అందుకే చూడండి, కీర్తనకారుడు మంచి మాట అంటాడు. 119వ కీర్తన 162 ముగిస్తానా నేను. 119వ కీర్తన 162వ వాక్యం. విస్తారమైన దోపుడు సంపాదించిన వాని వలె. ఎంత టాప్ ప్లేయర్ వాక్యం ఇది. ఈ వాక్యం చూసారా? విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించడం ఎట్లుంటాడు తల్లి. ఇంకేం రా, కాలు మీద కాలేసుకొని బతుకుతాను అంత ఉంది నా దగ్గర. విస్తారమైన సొమ్ము అంటమా. కానీ కీర్తనకారుడు అంటాడు, వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తాను. ప్రతి క్షణం నువ్వు వాక్యాన్ని థ్యాంక్స్ చెప్తాను. అలా ఏమని చెప్పాలా? ముందర చూడండి బిడ్డ, ముందర చూడండి. ఆయన అందరూ తలలెత్తి ముందర చూడండి. ప్రభువా, ఎక్కడ పోయినా ఆత్మలు రక్షించబడుతున్నందుకు నా ద్వారా కృతజ్ఞతలు తండ్రి. నాలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తానన్నావు. ఎంత మంచి దేవుడవి. నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడుతాంట, ఆర్డినరీ టాక్ అంతే. వాళ్ళ జీవితంలో నాలో నుంచి జీవజల ప్రవహిస్తానే, లోపల బంధించిన బంధకాలు ఇరగొడతాను. ఎంత మంచి దేవుడు. దాంట్లో సంతోషించాలా. దాంట్లో దేవుడిని ప్రైజ్ చేసినప్పుడు నువ్వు అన్న మాత్రం ఉండవు, నువ్వు యోసేపు మాత్రం ఉంటావు. నువ్వు అందరినీ అడుగుతావు కష్టాలు ఉండే వాళ్ళని, ఎందుకు దుఃఖంలో ఉన్నావు? క్యాన్సర్ వచ్చిందంట, నువ్వు అంటావు ఎందుకు దుఃఖంలో ఉన్నావు? వాళ్ళు ఎదుటోళ్ళు అంటారు, ఏంద్రా ఈ మనిషి క్యాన్సర్ వస్తే దుఃఖంలో ఉన్నావు అంటామే. ఏమి ఇడ్లీ సాంబార్ తినే సమయమా, ఓలిగలు చేసుకొని తినే సమయమా? ఎందుకు నువ్వు ఆ మాట అంటానో తెలుసా? యువర్ ఎంజాయింగ్ ఇన్ ద రిటర్న్ వర్డ్. నువ్వు వెంటనే అంటావు ఏం కాదు నీకు. ఎందుకంటే జాగ్రత్త తినండి. ముందు తినంట్లేదా నేను చెప్తానేమో మీకు జోక్గా ఉండొచ్చు కొంతమందికి. నేను ఆల్రెడీ ఫ్రైడే ప్రీచ్ చేస్తాను. నువ్వు ఇలా వాక్యంలో ఆనందించుకుంటూ పోతానప్పుడు ఇమీడియట్గా నీకు ఇట్లా సాక్ష్యాలు వినవు నువ్వు ప్రజలతో. కానీ ఇది నీ లైఫ్ స్టైల్ అయిపోయినప్పుడు,
నేను ఛాలెంజ్ చేసి చెప్తాను నీకు, ఒక రోజు వస్తుంది బిడ్డ, నువ్వు జస్ట్ ఎవరికైనా మనకి ఏం కాదు, యేసుప్రభు బాగు చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను నీకోసమని నువ్వు ఆ మాట చెప్తూనే క్యాన్సర్ వెళ్ళిపోతుంది. ఇది నా ఛాలెంజ్ నీతో. ఇది ఆల్రెడీ నువ్వు లోపల దేవుణ్ణి స్తుతించి వాక్యం ద్వారా, వాక్యంలో నువ్వు జాయ్ఫుల్గా ఉండి యోసేపులాగా నువ్వు తయారైనావు. ఈ నెలల్లో, ఈ సంవత్సరాల్లో ఒకరోజు వస్తుంది క్యాన్సర్, ఈ బిడ్డను వదిలేను అంతే. నువ్వు అంటావు అంతే, ఒక మాట అంతే. పాస్టర్ క్రిస్ చూసినారు కదా, ఆయన ఒక మాట అంటాడు, నేను ఎప్పుడు నాలో దేవుని జీవం ఉందని 20 ఏళ్ళ నుంచి చెప్తాను. అందుకే నన్ను ఎవడన్నా ముట్టుకుంటే పడిపోతాడు, మనిషి బాగైపోతాడు. ఎందుకు ఏం చెప్తాడంటే నాలో ఏముంది, బైబిల్ చెప్పేది అదే. నువ్వు ఎప్పుడైతే దాంట్లో ఆనందిస్తా అంటావు, రిజల్ట్ చూడడం మొదలు పెడతావు. అందుకే ఏమంటాడు కీర్తనకారుడు, పెద్ద దోపుడు సొమ్ము దొరికినట్లే నాకు నీ వాక్యం దొరికిందే. అంతే కదా, నేను ఎప్పుడు ఏమంటా, నా దేవుడు నా ప్రతి అవసరతను తీరుస్తున్నాడు. అప్పుల గురించి మాట్లాడను, నేను లోటు గురించి మాట్లాడను. లేవా, వస్తా అంటే పోతా అంటే లోట్లో. కానీ నా ఆనందం ఏ దాంట్లో నేను ఆనందించేది, నా దేవుడు తన స్వర్గపు నుంచి నా ప్రతి అవసరం తీరుస్తాడు. అబద్ధం ఆయన చెప్పడం, అది నా ధైర్యం, నా ధీమా, నా యొక్క. అందుకే సిలువలో నేను గర్విస్తానంటాడు పౌలు. సిలువలో ఏం జరిగింది అది నా గర్వం. ఆయన బీదోడైన ధనికుడుగా చేశాడు. నీ సెలబ్రేషన్ రిటర్న్ వరల్డ్లో ఉండాలి, అదే ప్రైజ్ అంటే. నువ్వు రిటర్న్ వరల్డ్లో ఆనందించుకుని ఉన్నావు అనుకో, అది ప్రైజ్ కాదు. నీ జీవితంలో డిఫికల్టీస్ పోలేవు, ప్రాబ్లమ్స్ పోలేవు. దేవుడు ఎవరితో పార్ట్నర్షిప్ చేస్తాడంటే, ఎవరైతే రిజాయిసింగ్ మూడ్లో ఎప్పుడు రిజాయిస్ చేస్తాంటారు. అందుకే పౌలు అంటాడు, ఆ 4:6 మీరు చదివితే, ఎప్పుడు ఆనందిస్తూ ఉండండి అంటాడు. అమ్మ ఎప్పుడు మేలైనట్టు వింటానండి, మంచి వింటానండి. ఓకే, ఎనీహౌ 119వ కీర్తన 164 నుంచి చదవండి. ఓకే, చూసారా, నీ ధర్మశాస్త్రం ప్రేమించువారు, చదువునేనా, ఎంత మంచి మాట నాయనా ఇది. హలో, నువ్వు వాక్యంలో ఆనందిస్తానో, జబ్బైతే ఉంది, బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, కానీ ఏమంటున్నావు, నా దేవుడు తన వాక్యాన్ని పంపించి నా శరీరాన్ని స్వస్థపరిచాడు, నా దేవుని ఆలయము, దేవుడు ఉంటున్న స్థలం తండ్రి, నా శరీరాన్ని ఆరోగ్యంతో నింపినావు, నీ వాక్యం సెలవిస్తాను నాయనా. అయా నా తిండి నీటిని దీవించి రోగాలు తొలగించావు. 6 months 8 months 1 year నువ్వు ఎప్పుడైతే సెలబ్రేట్ చేసుకుంటానో, నీ బాడీని దేవుడు ఏంగా మారుస్తాడంటే. నీకు ఎందుకు హీలింగ్ రావడం, వాక్యం చెప్తాను, చెప్పండి ఎవరన్నా. చాలాసార్లు మనం 6 నెలల నుంచి వాక్యం చెప్తాం, హీలింగ్ ఎందుకు తెలుసా, నీ మైండ్లో ఇంకా సెట్టింగ్ సరిగ్గా. నేను నా యొక్క అనుభవంతో చెప్తాను, కంటిన్యూ చేసే నీ మైండ్ మనోదుఃఖంని మానేస్తుంది. ఎందుకంటే నువ్వు కన్ఫెషన్ ద్వారా నీ మైండ్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నావు. అప్పుడు అన్నీ ఈజీ అయిపోతాయి నీ జీవితంలో. అందుకే అలిసిపోకు. అందుకే ఏమంటాను మరి, చదువునేనా అది, చూసారు, అతి ప్రియములు. నూట 168 అయిపోయిందమ్మా. ఓకే, ఇక్కడ చూడండి పిల్లరా. అమ్మా ఇంకో కొటేషన్ చెప్తాను మీకు. యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ కమాండ్ రెస్ట్ ఇన్ యువర్ లైఫ్ అంట. నీ కాన్ఫిడెన్స్ వాక్యం మీద ఉందే, ఇది జరిగే తీరాలరా, ఇదే జరుగుతుంది. నేను జైల్లో చేసుకోండిరా, మీరు ఏం చేస్తారో అందరు చెప్తారా, రేపిస్ట్ నేను చెప్పుకోండిరా పోయి. ఎందుకంటే ఏమంటాడు ఇక్కడ, మై కాన్ఫిడెన్స్ ఈజ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన అన్నాడు, నిన్ను తలస్థానంలో పెడతాను, తోకస్థానంలో పెట్టాను. సో ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ కమాండ్ రెస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ విశ్రాంతిలో ఉండాలంటే జరగని ఏం జరుగుతుందో నాకు తెలుసు. అంతమేమో, అంతమేంటి, నా దేవుడు నన్ను తలస్థానంలో పెడతాను, తోకస్థానంలో పెట్టాడు. ఆయన నన్ను పచ్చిగల చోట్ల పరుండ చేసే దేవుడు. ఎందుకంటే ఆయన్ని కాపరిగా పెట్టుకున్నా, సైతాన్ కాదు, మీ నా కాపరి.
సో ఈ బ్యాటిల్లో నువ్వు ప్రైజ్ చేసే వ్యక్తివైతే, యాజ్ యూ సెలబ్రేట్ వర్డ్ ఆఫ్ గాడ్ బి మేడ్ ఫ్లెష్. అంటే నువ్వు వాక్యాన్ని ఎప్పుడైతే సెలబ్రేట్ చేసుకుంటా అంటావో, వాక్యం ఏంగా మారాలా? శరీరధారిగా మారాలా. నువ్వు సెలబ్రేట్ చేసుకుంటానే వాక్యం శరీరంగా మారుతా, అంటే ఫిజికల్గా అవుతుంది. జాగ్రత్తగానండి. ద సీక్రెట్ ఆఫ్ డేవిడ్ ఎవర్ జాయ్ఫుల్ అండ్ ప్రైజ్ఫుల్ లైఫ్, హీ ఫౌండ్ స్క్రిప్చర్ వాజ్ యాజ్ రియల్ టు హిమ్ యాజ్ ద డే. అంటే దావీదు ఎందుకు 7 సార్లు స్తుతించకపోయేవాడు దేవుణ్ణి అంటే, దేవుని వాక్యము దావీదు ఎప్పుడు యాజ్ రియల్గా తీసుకునేవాడు, ఇది జరిగే తీరుతుందని. అర్థమవుతుందా? పీపుల్ గివ్ థ్యాంక్స్ ఓవర్ వాట్ ఈస్ సీన్, people give thanks over what is seen, whereas people rooted in praise give thanks what is written. అంటే ఇక్కడ అంటాడు, కొంతమంది ప్రజలు కృతజ్ఞతలు ఎందుకు చెప్తా అంటారంటే, వాళ్ళు చూసిన దాన్ని బట్టి అంట, బా ఇది వచ్చింది నాకు, దేవుడు ఇది ఇచ్చాడు. కానీ ఈ స్తుతించే వాళ్ళు ఉంటారే, వీళ్ళు ఎప్పుడు ఎందుకు ప్రైజ్ చెప్పుకుంటా అనుక్షణం జీవిస్తూ ఉంటారంటే, వాళ్ళు రిటర్న్ వర్డ్ మీద జీవించే వాళ్ళు. అర్థమవుతుంది బిడ్డ? చాలామంది మేము థ్యాంక్స్ చెప్తాం, బా దేవుని కృతజ్ఞతలు, మాకు ఇది ఇచ్చాడు దేవుడు, లేకుంటే అది ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, లేదంటే జీతం ఇచ్చాడు, లేదంటే పాప పాస్ అయిపోయింది. వాళ్ళంటే జనరల్ క్రౌడ్ అంట. కానీ ఈ ఎప్పుడు ప్రైజ్లో బ్రతికేవాడు ఎవడంటే, వీడు వానికి ఏం జరుగుతుంది దాని మీద దేవుడిని స్తుతించాడు, ఏం దేవుడు రాయించాడో దాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటాడంట అనుక్షణం. అమ్మాయి అంతవాళ్ళు కాలరా మీరు నేను ఆయన అంటే, ఇదంతా బైబిల్లో రాయబడి ఉంటే చెప్పలేరా? ఎందుకు దానియేలు చంపేశారని కూడా కామ్గా ఉన్నాడు. వాళ్ళు ఆల్రెడీ ఈ యొక్క ప్రైజెస్లో జీవించేవాళ్ళు. అంటే ఏం రాయబడింది, నేను నా భర్త నా పిల్లలు ఒలివల వృక్షం వలె వర్ధిల్లుతాం, దేవదారు వృక్షంలో వర్ధిల్లుతాం. ఎందుకంటే యేసు రక్తంతో కడగబడ్డాం, మాకు శాపం లేదు, మరణం లేదు, అకాల మరణం అంతకంటే లేదు, యాక్సిడెంట్లు జరగవు. ఎందుకంటే మేము వాక్యం మీద నమ్ముకొని ఉన్నాం. అంతేకాకుండా నువ్వు ఏం చేస్తావంటే, వాక్యాన్ని ఎప్పుడు అనుక్షణం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చెప్తా ఉంటావు వాక్యాన్ని. నువ్వు సాతాన్ని అరెస్ట్ చేసి పెడతావమ్మా, సాతాన్ని పీడించి పెట్టేస్తావు. సాతాన్ యొక్క ఏంటి చెప్పు, వాడిని విజయం ఏడా? నీకు వాడు ఏసీ థాట్స్ అయిపోయి నీ లైఫ్ ఇంకా ఫినిష్. నీకు ఇంకా కష్టాలు తప్పవు, నువ్వు ఏడ్చాల్సిందే, నువ్వు రోగంతో ఉండాల్సిందే, నువ్వు ఇంకా అయిపోయి. నో 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 దేవుడు యేసు ప్రభు ద్వారా మనకు ఆల్రెడీ విశ్రాంతిలో ప్రవేశింపజేశాడు. విశ్రాంతి అంటే అన్నీ కలిగి ఉండడం. నువ్వు భర్తతో సుఖంగా ఉంటావు, నీ పిల్లలతో సుఖంగా ఉంటావు, నీ శరీరంలో సుఖంగా ఉంటావు. అందుకే కదా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి మనకు జీవమును అది సమృద్ధిగా ఇచ్చిండేది. ఫినిష్ చేస్తాను లాస్ట్. నువ్వు నేను ఎంజాయ్ చేసినది ఎప్పుడు రిటర్న్ వర్డ్ మీదమ్మా, రాయబడిన వాక్యం మీద. యేసు ప్రభు ఏమన్నాడు? ఇట్ ఈజ్ రిటర్న్. రిటర్న్ ఎప్పుడు? కష్టాల్లో ఉన్నాడు, అయా తిండి లేదయా, 40 రోజులు ఆ స్థితిలో ఉన్నాడు. యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? ఇట్ ఈజ్ రిటర్న్. యేసు ప్రభు ఎందుకు నిరుత్సాహపడేవాడు కాదు, యేసు ప్రభు ఎందుకు దిగులు పడేవాడు కాదు, యేసు ప్రభు ఎందుకు ఇతరులను శపించేవాడు కాదు, యేసు ప్రభు ఎందుకు బాధపడేవాడు, నాకు ఇంకా జరగలేదు ఏంది? నో 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 రిటర్న్ వర్డ్. ప్రైజ్లో ఉండేవాడు ఎవరంటే, ఎప్పుడు రాయబడిన వాక్యం మీద తన జీవితాన్ని నడిపేవాడు, ఎప్పుడు దాన్ని బట్టి స్తుతించేవాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదుగాక. నేను నా పిల్లలు ఒలివల మొక్కల వలె ఉంటాను, నా పిల్లలు నా చుట్టూ ఒలివల మొక్కల వలె ఉంటాను. నేను నా భర్త నా పిల్లలు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను. అంతేకాకుండా ముందర చూడాలైనా ముగిస్తాను. ఇమాజినేషన్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. చెప్పడంతో పాటు ఇమాజిన్ చేయండి ఆ వ్యక్తి మారిపోవడం, ఇమాజిన్ చేయండి మీకు మేలు జరగడం, ఇమాజిన్ చేయండి మీరు పోతా అంటే 1000 మంది వస్తున్నారు మీ వాక్యం వినేదాన్ని, సెల్ గ్రూప్లో 100 మంది వస్తున్నారు. మనోదుఃఖంతో నువ్వు దేవునితో నడవలేవు బిడ్డ. మనస్సులో వాక్యం తీసుకొని ఆనందిస్తూ బ్రతకాల. అద్భుతాలు చూస్తాం మనం. ఓకే, ప్రైజ్ ఈజ్ ఏ వార్ఫేర్ వెపన్ మా. సాతాన్ని టార్చర్ చేసే టైం అది. అందుకే చర్చికి టైంకి రండి, ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ చేయండి,
ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ప్రేస్ చేస్తానండి. నెగిటివ్ మాట్లాడకండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరోసారి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. విన్న ఈ వాక్యాలు కేవలం విని వదిలేసిన వారమై నష్టపోకుండా మనము ఇప్పుడు నేర్చుకున్నాం. మేము రిటర్న్ వర్డ్ మీద ఆనందించాలి. ప్రైజ్ చేసేవాడు ఎవరంటే ఎప్పుడు రాయబడిన వాక్యం మీద బ్రతికేవాడే ఎప్పుడు దేవుణ్ణి ప్రైజ్ చేస్తాడు. యోసేపు అందుకే అంటాడు, ఎందుకు దుఃఖంలో ఉన్నారు మీరు? ఎందుకంటే ఆయన ఆ యొక్క దర్శనం, ఆ యొక్క వాగ్దానం, ఆ యొక్క దేవుడిచ్చిన ప్రమాణాల మీద బ్రతికేవాడు తండ్రి. అందుకే వాళ్ళు చీదరించుకోలే, చెప్పించుకోలే. ఏం ఉద్యోగం ఇది, ఏం పని ఇది, ఏం మీ ఇంట్లో నాకు వచ్చి పడేసినాడు, మా నాయన ఎక్కడున్నాడు, నాకు ఎవరు పట్టించుకోలేదే, అన్నదమ్ములు ఆడిపోయిరి, అమ్మేసిరి. శపించేవాడు కాదు, చింతించేవాడు కాదు. ఎస్, కొన్ని సంవత్సరాలు పట్టింది యోసేపుకి, కానీ శాశ్వతంగా నైనా రాజు అంటాడు, నీలో ఉన్న ఆత్మ దైవపు ఆత్మ. తండ్రి, దేవుడు ఆత్మ ఉన్నవాళ్ళు, దేవునితో నడిచేవాళ్ళు ఎప్పుడు రాయబడిన వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తారు. పరిస్థితులు బట్టి దేవుని శపించరు, పరిస్థితులు బట్టి ఏడ్చరు, పరిస్థితులు బట్టి సనగరు, గొనగరు. పరిస్థితులు బట్టి కాకుండా ప్రామిసెస్ మీద వాళ్ళు జీవిస్తారు. వారు నోటు తెరిచేప్పుడు వాగ్దానాలు చెప్తూ ఉంటారు, ఇమాజిన్ చేస్తూ ఉంటారు, దేవుని స్తుతిస్తూ ఉంటారు. తండ్రి, ఇక్కడ కూర్చున్న మేమందరము అలా జీవించుదుము గాక. తండ్రి, కృతజ్ఞతలు చెల్లించుకున్న మరోసారి యొక్క మా ప్రియ కుటుంబాన్ని బట్టి, నేను జాన్ యొక్క మదర్ని బట్టి, ఆ సౌమ్య యొక్క తల్లిదండ్రులు బట్టి, వారి యొక్క సహోదరి బట్టి, మరి నేను ఈ కుటుంబాలు, 2 కుటుంబాల్లో ఉన్న వారు అందరి బట్టి కూడా మీ కృతజ్ఞతలు. ఈ బిడ్డలు ఆత్మీయ బిడ్డలు తండ్రి. నా ముఖ్య అనుభవాలు ఇవి ఇద్దరికి, యవనస్తులకి ఏమాత్రం నిరుత్సాహపడకుండా, పాపలో ఏదైనా సమస్య, బలహీనత చూసినా కూడా వాక్యం చెప్తూ, ఇప్పుడు ఇన్నట్లుగా వాక్యంలో ఆనందిస్తూ వీరు ముందుకెళ్ళుదురు గాక. అయినా మరి ఏ కొదవ లేకుండా ఇంట్లో చేయమని, ఈ ఇంట్లో ఎల్లప్పుడూ మంచి మేలు జరుగును గాక, ఈ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండును గాక, ఈ ఇంట్లో ఎప్పుడు స్తుతి ఉండును గాక, ఈ ఇంట్లో వారి నోట్లో ఎప్పుడు వాక్యం ఉండును గాక, వారు వాక్యం మీద ఆధారపడి జీవించుదురు గాక, మరి ఆస్తులు ఐశ్వర్యం కలిగి జీవించుదురు గాక, ఈ ఇంట్లో ఎల్లప్పుడూ మరి పిల్లల్లో వీరిలో ఆరోగ్యం ఉండును గాక, ప్రతి మంచి వస్తువు మేలైన వస్తువు ఉండును గాక. యేసు నామములో వచ్చున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. 2 చేతులైతే యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు, మన పిల్లల పిల్లలకు, మన ఆస్తి మీద, ఆరోగ్యాల మీద, ఉద్యోగాల మీద, మేము చేసే కార్యాల మీద, ముఖ్యంగా జాన్, సౌమ్య వారి పాపం మీద, మార్లిన్ మీద, వీరి కుటుంబీకుల మీద ఇప్పుడు సదాకాలం తోడను గాక. ఆమేన్. దేవుడు దీవించును.